సో ఇది వచ్చి లక్ష్మణ ఫలం అండి. సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మన దగ్గర లక్ష్మణ ఫలం ఫ్రూట్ కూడా ఉందని. సో ఇదేనండి అది. సో చూసారు కదా, మొక్క చిన్నదే కానీ ఫ్లవరింగ్ కూడా, ఫ్లవర్ చూసారు ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఏ మొక్కకి చూడలేదు ఎంత పెద్ద ఫ్లవర్ కాయడు, ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్కి తప్ప. సో చూసారు కదా చిన్న పిందులండి ఇవి. సో చూస్తున్నారు కదా, మొక్క చిన్నదైనా సరే దానికి వచ్చే ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఈ మొక్కలన్నీ ఎదగాలంటే మనకి ఇంకొద్దిగా టైం పడుతుందండి. ఆల్మోస్ట్ ఒక 1 or 2 years పడుతుంది విత్ ఫుల్గా నీడ అది కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి అంజీర్ అండి. అంజీర్ తెలిసిందే కదా మీకు అందరికీ, నేను చాలా షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. సో చూసారు కదా అంజీర్ ఏంటంటే దాదాపు ఒక 50% మందికి తెలుసండి. అంటే ఇది ఒరిజినల్ ఎలాగుంటుందో ఏంటో అన్నది. సో మీరు డ్రై అయిన తర్వాత చూసుంటారు మ్యాక్సిమం అందరూ కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్ రూపంలో ఉండగా మీరు అంజీర్ చూసుంటారు. కానీ పచ్చిగా అంటే అది ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా వచ్చిందో అది మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలియదండి. సో చూస్తున్నారు కదా, అంజీర్ అనేది ఇదేనండి, పచ్చిది. ఇది ఇంకా పండలేదు. సో ఏంటంటే ఆల్మోస్ట్ అంజీర్ మొక్క కూడా ఏంటంటే ఆకులు అనేవి తక్కువ ఉంటాయండి. సో ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది ఒక రకమైన అంజీర్ అండి ఫ్రూట్.